సెట్టిబలిజ వన సమారాధన విజయవంతమైందని కార్తీక సమారాధన కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, నురికూర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడలో మెక్లారిన్ హైస్కూల్లో జరిగిన సెట్టిబలిజ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన విజయవంతం అయిందని కార్తీక సమారాధన కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, నురికూర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సెట్టిబలిజ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున రావడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కార్తీక వన సమారాధన కార్యక్రమం సుమారు ఒక 40 సంవత్సరాల నుంచి కాకినాడలో జరుగుతుంది. దీనిని గతంలో కౌండన్య కల్చరల్ అసోసియేషన్ ఎంప్లాయీస్ స్టార్ట్ చేశారు. దాన్ని అంచెలంచెలుగా బిఎస్ఏ స్వామి గారు, హైకోర్టు జడ్జి గారు, ఆయన కూడా 5-6 సంవత్సరాలు కాకినాడలో ఉండి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా ఇప్పుడు కూడా మేము ఏ రకంగానూ కూడా కాకినాడలో వన సమారాధన కార్యక్రమం అంటే చాలా చక్కగా జరుగుతుంది. సోదరులు సంఘీయులు అందరూ రావడం, అందరూ మాట్లాడుకోవడం, కష్ట సుఖాలు చర్చించుకోవడం, పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ యొక్క మంచి చెడ్ల గురించి చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిన్న కూడా కార్తీక సమారాధనకు మాత్రం భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. అంతేకాదు అనుకున్న పెద్దలు కూడా వాసనర్ సుభాష్ గారు కానీ, అలాగే వాసనర్ సూర్యప్రకాష్ గారు కానీ, ఢిల్లీ సూర్యప్రకాష్ గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే వేణుగోపాల్ గారు కానీ రావడం, అలాగే వారందరూ కూడా మంచి సందేశాలని సంఘ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. అందులో ఏదో చిన్న ఎప్పుడన్నా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అటువంటిది ఇక్కడ ఒక అనుకోని ఒక సంఘటన జరిగింది. దానికి మాత్రం ఏంటంటే ఎప్పుడు కాకినాడ ఆర్గనైజర్స్ తరఫున మీ అందరం కూడా ఆ సంఘటన విషయం మాత్రం మీ అంతా చాలా ఇబ్బంది. మరి అంతేకాదు ఇలాంటి చిన్న విషయాలు ఎక్కడైనా సరే జరుగుతాయి. కుటుంబంలో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారంటే వాళ్ళకే పడదు. అటువంటి పరిస్థితిలో డిస్టర్బెన్స్ అనేది ఇది కామన్. అది దీన్ని మీడియా వాళ్ళు కొంతమంది భారీ ఎత్తులో చిత్రీకరించి చూపించడం జరిగింది. అందువలన మేమంతా కూడా పెద్దలందరూ కూడా ఈ విషయంలో ఖండిస్తున్నాం. ఇది జరిగిన సంఘటన మాత్రం అనుకోని సంఘటన. అందువల్ల మీరందరూ కూడా నా అందరికీ ఎంకరేజ్ చేస్తూ దీన్ని మంచిగా చూపించారు. నిన్న 17వ తారీఖున మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన సెట్టిబలిజ వన సమారాధనకి ఇచ్చేసిన సంఘీయులందరికీ, పెద్దలకు, మీడియా ప్రతినిధులకు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు కనీ విని ఎరిగినటువంటి రీతిలో సుమారు 15,000 మంది జాతీయులకి అద్భుతమైన వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. మార్నింగ్ ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు దిగ్విజయంగా సాగింది. అందుకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలు ఆటల పాటలతో చాలా ఆనందంగా గడిపారు. మహిళలందరూ కూడా ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపారు. ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. అంత ఊహించిన విధంగా మా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా సంఘీయుల్లో మా వనభోజన కార్యక్రమానికి సహకరించిన
అనగా విరాళాలు అందించిన దాతలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిన్న చిన్న సంగతులు జరుగుతూ ఉంటాయి, అది సహజం. దాన్ని పెద్దవిగా చేసి దయచేసి చూపించవద్దని మీడియా ప్రతినిధులకి విన్నవించుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన వన సమారాధన, చెట్టిపల్లి వన సమారాధన చాలా అద్భుతంగా జరిగింది. అందులో అందరూ సంఘీయులు అందరూ కూడా దగ్గర దగ్గర 15,000 వరకు జనం వచ్చారు. అందరికీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా కన్వీనర్ గారు కూడా చాలా సక్రమంగా చాలా బాగా చేశారు. అదంతా కూడా చాలా బాగా జరిగింది. అనుకునే సమయానికి చిన్న డిస్టర్బెన్స్, లాస్ట్లో చిన్న డిస్టర్బెన్స్ అనేది జరిగింది. దాని గురించి మేము ముఖ్యులందరినీ పిలుచుకొని వాళ్ళని సన్మానించుకుని వాళ్ళకి గౌరవం ఇచ్చి పంపించాలన్న ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. అలాగే మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని అలాగే అందరినీ పిలిచాము. అందరూ కూడా చక్కగా వచ్చారు. వచ్చి కూర్చొని చేస్తున్న సమయంలో మంత్రి గారు వాసంజడి సుభాష్ గారు రావడం జరిగింది. ఆయన మాటల సందర్భంలో అంటే పార్టీ వ్యక్తిగతం కాకుండా ఆయన ఒక సంఘం గురించి మాట్లాడటం జరిగింది. అది సంఘాల గురించి మాట్లాడేదే తప్ప పార్టీ పరంగా అయితే మాట్లాడలేదు. దాన్ని వక్రీకరించి ఒక ఆయన మంత్రి గారిని కొంచెం తోలనాటం జరిగింది. అది సబ్జెక్ట్ కాదని చెప్పేసి అందరూ అనుకుని కుర్రోళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం కూడా జరిగింది. దాన్ని మా పెద్దలందరూ కూడా ఆప్ చేసి చాలా సమకూలంగా వాళ్ళని సముదాయపరచడం కూడా జరిగింది. అది వేరే వేరే ఛానళ్ళు దాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. అది ఏం జరగలేదు. అక్కడ మా కుటుంబంలాగా మాకు వనభోజనాలు అంటే కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటాం అందరినీ. అదేవిధంగా నేను కూడా కుటుంబ సభ్యుల్లో చిన్న తగాదా వస్తే ఎలా ఉంటుంది అదే సమస్య కింద మేము అనుకున్నామే తప్ప ఇది ఇలా వక్రీకరించి రాస్తారని ఇలా చేస్తారని మేము అనుకోలేదు. అది వనభోజనాలు కదా రణభోజనాలు అని కొంతమంది అలా అంటున్నారు. చాలా సక్రమంగా జరిగింది. ఇది టైం కూడా 4 o'clock తర్వాత జరిగింది ఈ విషయం కూడా. అని అక్కడి వరకు కూడా చాలా ఆనందంగా అందరూ కూడా మేము అందరూ కబుర్లు చెప్పుకోవడం, ఒక మంత్రులు మాజీ మంత్రులు వేణు గారు అనగా, తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనగా, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు అందరూ కూడా వచ్చారు. అందరితో కూర్చొని సుభాష్ గారితో అందరితో కూర్చొని మేము మాట్లాడడం జరిగింది. కానీ ఒక మంత్రి గారిని పిలుచుకొని మేము అవమానించామని చెప్పేసి మాకే బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్న ఆయన, చిన్న అయినా పెద్ద ఎవరైనా సరే ఆయన్ని మేము గౌరవించుకుని పంపడం మా ఇది. ఆయనకు చిన్న డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా బాధపడుతున్నాము. అది జరగకుండా ఉంటే బాగుండేది, ఇంకా చాలా బాగా జరిగే ఉండేదని చెప్పేసి మా అందరికీ కూడా బాధ ఉంది. ఇది పెద్దదిగా చేయొద్దు, ఎందుకంటే మా కుటుంబ విషయం ఇది. కుటుంబం కిందే చూసుకుంటాము. ఇంకా వేరే కాదు కదా. చెట్టి బలిజ అని వన సమారాధన పెట్టామంటేనే అది కుటుంబ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇందులో ఎవరి తప్పు లేదు. సిద్ధమనే మాట వాడికలో ఉన్న భాష అది, అంతే తప్ప వేరే వేరే కాదు. మేము ఏదన్నా అంటే సిద్ధమైపోయారా బాబు అంటాము, అది వాడికలో భాషే తప్ప ఇంకో విధంగా ఆయన మాట్లాడలేదు. కాబట్టి మీడియా మిత్రులు ఇంకో రకంగా ఏమీ చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వనభోజనానికి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది, చాలా బాగా జరిగింది. అలాగే మనం ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ